ఓం నమో నారాయణాయ. అలవాట్లు ఆరంభంలో సాలెగూళ్ళు, ఆపై ఇనుప సంకెళ్ళు. సాలెగూడు గట్టిగా గాలి కొడితే కదిలిపోతుంది, చేతితో తగిలితే చెదిరిపోతుంది. అలవాటు కూడా అదిలో ఇలానే మార్చుకోవటానికి మానుకోవటానికి సావకాశంగా ఉంటుంది. ఆ స్థితి దాటాక అలవాటు బలహీనతగా మారుతుంది, ఇనప సంకెళ్ళుగా తయారవుతుంది. అది తెగదు, మనిషి స్వేచ్ఛను హరిస్తుంది, కదలకుండా బంధిస్తుంది. అప్పుడెప్పుడో విన్నటువంటి ఓ విషయం. ఓ భార్య భర్త రాత్రి వచ్చిన వరదకు క్రిందంతా నీరు చేరటంతో మేడ మీదకి చేరారు. భార్య అంటుంది భర్తతో, ఈ సమయంలో ఆ ముసల్ది, అదేనండి మీ అమ్మ, మా అత్త, రాత్రి ఉంటే ఎంత బాగుండేదో కదూ. మిద్దె మీదకు ఎలాగూ రాలేదు, వరదలో కలిసిపోయేది, పీడ విరగడయ్యేది. వయస్సులో ఉండగా ఎంత వేధించిందంటారు. ఇలా మాట్లాడుతుంటే మాట్లాడలేనటువంటి స్థితి ఆ మగనిది. మనస్సుకు కష్టంగా అనిపిస్తుంది, తప్పించుకునే దారి కనపడటం లేదు. ఇంతలో ఆ ఇల్లాలికంట దూరంగా వరద నీటిలో ఏదో నల్లగా కొట్టుకుపోతున్నట్లు కనిపించింది. అది ఊలు అయి ఉండవచ్చు అనిపించింది. భర్తకు చూపించి, మీరు గజఈతగాళ్ళు కదూ, వెళ్ళి ఆ ఊలు ఉండను తెస్తే వరద తగ్గాక వరండాలో కూర్చొని స్వెట్టర్ అల్లి పెడతాను అంది. అదే అదునుగా మనవాడు నీటిలో దూకాడు. ప్రక్క మిద్దె మీద నుండి పెద్ద మనిషి కేక పెడుతున్నాడు, నారాయణ నారాయణ, అక్కడికి వెళ్ళకురా అంటూ కేకలు పెడుతున్నాడు. ఈత కొడుతున్న ఇతనికి వినిపించలేదు. పెద్ద ఆయన మాట ఈ ఇల్లాలికి వినిపించింది. ఏమన్నయ్య గారు అరుస్తున్నారే అంది. ఏం లేదమ్మా, అక్కడ ఎలుగుబంటు ఉంది, వీడు ఏదో అనుకుని దగ్గరకు వెళ్తున్నాడు, బయటకు రమ్మను అని కేక వేశాడు. భార్య పెద్దగా అరిచింది, ఏమండోయ్, అక్కడ ఎలుగుబంటు ఉందట, బయటకు రండి అని. ఇప్పుడు భార్య మాట భర్తకు స్పష్టంగా వినిపిస్తోంది. అతను తిరిగి సమాధానం చెప్పాడు, పిచ్చిదానా, దాన్ని నేను వదిలిపెట్టి చాలాసేపు అయింది, ఇప్పుడు అది నన్ను వదిలిపెట్టడం లేదు, ఏం చేయమంటావు అన్నాడట దీనంగా. అలవాటు నీ దగ్గరకు రాదు, నీవే ఏదో సాకు చెప్పి భ్రమపడి దాని దగ్గరికి వెళ్తావు. దానికి చిక్కావా, నీవు వదిలాలనుకున్నా, నీవు ఎంత విదిలించుకున్నా అది వదిలిపెట్టదు, వదిలిపెట్టనివ్వదు. మందు కోసం, మందు అంటే రోగాలకు వాడే మందు అని అపార్థం చేసుకుంటారేమో. కాదు కాదు, చాలా కుటుంబాలు కూలటానికి కారణమైన అన్ని వ్యాధులకు మూలమైన మందు అది. ఈ లైన్లలో నిలబడిన చాలామంది ఇంట్లో వాళ్ళు ఒక మాట అన్నా పడేవారు కాదు. కానీ ఇప్పుడో దారిన పోయే వాళ్ళు అసహ్యించుకుంటూ వ్యంగ్యంగా మాట్లాడుతూ వెళ్తున్నా వీళ్ళ చెవులకు ఎక్కటం లేదు. వీళ్ళల్లో చాలామంది మొహమాటస్తులు కూడా ఉన్నారండోయ్. కానీ ఈ క్యూలో నిలబడటానికి ఎవరికీ మొహమాటం అడ్డు రావటం లేదు, సిగ్గు బిడియం వీరిలో కనిపించటం లేదు. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమంటే, ఈ దేశానికి వెన్నెముకగా ఉండవలసినటువంటి యువత ఏనాడు ఉదయాన్నే నిద్రలేవని చాలామంది వేకువనే వచ్చి క్యూ లైన్లో కూర్చోవటం మనం చూస్తూ ఉన్నాం. మందు ఒక్కటే ఈ దేశాన్ని యువతను నాశనం చేయటం లేదండోయ్. సెల్ ఫోన్ల మత్తు, చాటింగ్ల మత్తు, సినిమాల మత్తు, వినోదాల మత్తు, ఈ మత్తుల లిస్టు కొండవీటి చాంతాడంత చాలా పొడవుగా ఉంది. ఈ మత్తులో పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న యువకులు ఎందరెందరో. అప్పుడెప్పుడో జూదమాడుతున్న నలునితో జూదాన్ని ఆపమని అతని భార్య అయిన దమయంతే కాక మంత్రులు, ఆంతరంగిక వ్యక్తులు అనేకులు ప్రాధేయపడ్డారట. చివరికి భార్యను అడవుల్లో ఒంటరిగా వదిలి ఆవిడ చీర చెంగు చించుకొని కట్టుకొని దూరంగా పోవలసినటువంటి దుస్థితి నలునికి దాపురించినటువంటి విషయం మనం చదువుకున్నాం. తన బలహీనత కేవలం తన ఒక్కరినే బాధ పెట్టడం లేదండోయ్, తనను అమితంగా ప్రేమించే వాళ్ళందరినీ కష్టపెడుతుంది. కొండ కొసన దొర్లిన రాయి పాతాళం చేరే వరకు ప్రయాణం ఆపదు కదా. ఓసారి భోజరాజు పురవీధుల్లో వెళ్తున్న క్రమంలో ఓ మాంసం దుకాణం దగ్గర
ఓ కాషాయం కట్టిన భిక్షువు మాంసం కొనటం కనిపించింది. భోజరాజు అతన్ని ఆశ్చర్యపోతూ చూచి అడిగాడట, భిక్షో మాంస నిషేవనం కిముచితం? ఓ భిక్షువా, మాంసభక్షణ ఉచితమేనా? దానికి కింతేన మద్యం వినా, మద్యం లేకుండా ఏం బాగుంటుందయ్యా అంటూ సమాధానం చెప్పాడంట సాధువు. మద్యం చాపి తవ ప్రియం, నీకు మద్యం త్రాగటం కూడా ఇష్టమా అని భోజరాజు ప్రశ్నించాడు. ప్రియమహో వారాంగనాభిస్సహా, వెంట వారకాంత కూడా ఉంటే ఇంకా ఇష్టం అన్నాడట. వారస్త్రీరతయే కుతస్తవధనం, వారకాంతలతో తిరగటానికి నీకు డబ్బు ఎలా అని భోజరాజు ప్రశ్నిస్తే, ద్యూతేన చౌర్యేనవా అని సమాధానం చెప్పాడట. జూదమాడి లేదా దొంగతనం చేసి సంపాదిస్తాను అన్నాడు. చౌర్యద్యూత పరిశ్రమోస్తి భవత, దొంగతనము జూదము ఆడటం అనే అలవాట్లు కూడా ఉన్నాయా మహాత్మా నీకు? భ్రష్టస్య కవాగతి, చెడిపోయిన వాడికి ఇది అది అని ఏముందయ్యా, ఎంతకైనా దిగజారుతాడు అని సమాధానం చెప్పాడట ఆ వ్యక్తి. ఆ వ్యక్తి తన సాధు రూపాన్ని తొలగించి నిజరూపాన్ని చూపించాడు. తీరా చూస్తే కాళిదాస మహాకవి భోజునితో అనేకసార్లు ద్యూతం మానమని చెబితే పెడచెవిన పెడుతున్నటువంటి భోజుని మార్చడానికి కాళిదాసు వేసిన వేషం ఆడిన నాటకం. తన తప్పు తెలుసుకున్నటువంటి భోజుడు ఆపై తనను తాను మార్చుకున్నాడు, మంచిగా బ్రతికాడు అని చెప్పి మనకి కథలు చెప్తాయి. బలహీనతల బందీలైన వారు భోజునులాగా బంధ విముక్తులై మారగలిగితే ప్రతి ఇల్లు స్వర్గమే. మనసు కోతి మొకరమనకు బంధింపగా, పెనుగులాడి మాట వినును తుదకు, మాట విన్న మోక్ష మార్గము కనిపించు, కాళికాంబ హంస కాళికాంబ అంటారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. మనస్సు కోతి లాంటిది, దాన్ని ఓ తాడుతో ఓ మేకుకు కట్టివేయగలిగితే మొదట్లో పెనుగులాడుతుంది, చివరికి దారికొస్తుంది, మాట వింటుంది. మాట విందా బలహీనతలన్నిటి నుండి విముక్తి లభిస్తుంది. ఆ స్థితి యువతకు, ఈ దేశ యువతకు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి రావాలి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. ఏ బలహీనతలు లేకుండా ఉండటం గొప్ప విషయం. కనీసం బలహీనతల బారిన పడిన తర్వాత అయినా తనను తాను తెలుసుకొని మార్చుకోగలిగినటువంటి వారు బాగుంటారు, వారి కుటుంబాలు బాగుంటాయి, సమాజం బాగుంటుంది. ఆ బాగున్నటువంటి సమాజంలో మనమంతా కూడా భాగస్వాములం కావాలని చెప్పి కోరుకుంటూ ఓం ప్రశాంతి, ఓం తత్సత్.